హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ గురించి తెలుసుకుందాం. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, గడిచిన కాలం గురించి ఈ టెన్స్ తెలియజేస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడో గడిచిన కాలంలో పూర్తయిన చర్య గురించి తెలియజేస్తుంది. అయితే అది అంతకు కొంచెం సేపటి క్రితమే అయిపోయి ఉండవచ్చు, లేదా చాలా కాలం క్రితం అయిపోయి ఉండవచ్చు. అయితే అయిపోయి ఉండటం అనేది ముఖ్యం, కానీ ఎప్పుడు అయిపోయిందనేది కాదు. సింపుల్ పాస్ట్ టెన్స్లోని ఒక ముఖ్యమైన కాలం. దీనిలో వాక్యం యొక్క నిర్మాణం క్రింది విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. I ate an apple. దీనిని ఎలాంటి పరిస్థితులలో వాడుతారో ఇప్పుడు చూద్దాం. గతంలో తరచుగా, అప్పుడప్పుడు లేక ఎప్పుడూ జరిగిన విషయాల గురించి తెలియచేయటానికి ఈ టెన్స్ను వాడతారు. ఉదాహరణ: He often brought sweets to the school. అతడు తరచూ పాఠశాలకు మిఠాయిలను తీసుకువచ్చాడు. పై ఉదాహరణలో అతడు గతంలో తరచూ మిఠాయిలను స్కూలుకు తీసుకువచ్చేవాడని అర్థమవుతుంది. గతంలో ఒక నిర్దిష్టమైన సమయంలో జరిగిన విషయాలను తెలియచేయటానికి ఈ టెన్స్ను వాడతారు. అంటే లాస్ట్ వీక్, ఎస్టర్డే వంటి వాటిని చెప్పటానికి సింపుల్ పాస్ట్ టెన్స్ను వాడతారు. ఉదాహరణ: She went to a movie last week. ఆమె గత వారం సినిమాకు వెళ్ళింది. ఇక్కడ టైం అనేది స్పెసిఫిక్గా చెప్పబడింది. అలాగే గతంలో నిర్దిష్టం కాని సమయంలో జరిగిన విషయాలను తెలియచేయటానికి కూడా ఈ టెన్స్ను వాడతారు. అంటే a long time ago, the other day వంటి వాటిని చెప్పటానికి సింపుల్ పాస్ట్ టెన్స్ను వాడతారు. ఉదాహరణ: రామ్ ప్లేడ్ గిటార్ వెన్ హీ వాజ్ అ చైల్డ్. తన చిన్నప్పుడు రామ్ గిటార్ వాయించాడు. ఇక్కడ టైం అనేది చెప్పబడినప్పటికీ అది స్పెసిఫిక్గా లేదు. రామ్ చిన్నప్పుడు అంటే అతని చిన్నతనంలో అని చెప్పబడింది, కానీ అతనికి ఎన్నేళ్ల వయసులో అనేది స్పష్టంగా తెలియదు. అలాగే అగో అనేది కూడా పాస్ట్ టెన్స్లో వాడతారు. ఇది వాడినప్పుడు దాని ముందర ఇచ్చిన సమయాన్ని బట్టి అది ఆ చెప్పిన సమయానికి అంత ముందర జరిగిందని అర్థం. ఉదాహరణలు: 1 minute ago, 2 years ago, 1 week ago, etc. అంటే 1 నిమిషం క్రితం, 2 ఏళ్ల క్రితం లేదా 2 ఏళ్ల క్రిందట, 1 వారం క్రితం మొదలైనవి. నెగటివ్ సెంటెన్సెస్లో ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి ముందు డిడ్ వచ్చి దాని తరువాత నాట్ వస్తుంది. ఎందుకంటే డిడ్ అనేది పాస్ట్ టెన్స్ వర్బ్ కనుక. మెయిన్ వర్బ్ మాత్రం ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. అయినప్పటికీ డిడ్ను వాడటం జరిగింది కనుక సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి ముందు డిడ్ నాట్ వస్తుంది. దీనిని బట్టి అది పాస్ట్ టెన్స్ అని మనకు అర్థమవుతుంది. ఉదాహరణలు: He did not go there. అతడు అక్కడికి వెళ్ళలేదు. They did not play cricket. వారు క్రికెట్ ఆడలేదు. పైన వాక్యాలనే క్వశ్చన్ సెంటెన్సెస్లో వాడాలంటే ఈ క్రింది విధంగా వాడతారు. క్వశ్చన్ సెంటెన్సెస్: డిడ్ హీ గో దేర్? అతడు అక్కడికి వెళ్ళాడా? డిడ్ దే ప్లే క్రికెట్? వారు క్రికెట్ ఆడారా? వీటికి సమాధానం అవును అయితే అఫర్మేటివ్ సెంటెన్స్ను, కాదు అయితే నెగటివ్ సెంటెన్స్ను వాడటం జరుగుతుంది. అయితే అఫర్మేటివ్ సెంటెన్సెస్లో మాత్రం పాస్ట్ టెన్స్ వర్బ్ను మాత్రమే వాడాలి.
అఫర్మేటివ్ సెంటెన్సెస్. హీ వెంట్ దేర్. అతడు అక్కడికి వెళ్ళాడు. దే ప్లేడ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడారు.